హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు పార్ట్ 2కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ప్రిలిమినరీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పార్ట్ 2 అప్లికేషన్ ఫామ్లో మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. సో మీకు ముందే చెప్తే మీరు ఆ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకుంటారని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ప్రిలిమినరీ రిటెన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ పార్ట్ 2కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు కొన్ని స్కాన్డ్ డాక్యుమెంట్స్ని మీరు స్కాన్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ముందు కానిస్టేబుల్కి సంబంధించి ఆ పర్టికులర్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి వారు ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారో వారు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది చూద్దాము. ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అవేంటనేది ఒకసారి చూద్దాము. సో దీనికి సంబంధించి ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అనేది మీరు దీనికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సపరేట్గా అవసరం లేదు. బట్ మీరు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉంటుంది కదా, అందులో మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో అదే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ కింద సరిపోతుంది. సో దీన్ని మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్కి సంబంధించి మీరు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరైతే క్యాస్ట్కి సంబంధించి ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ వీరందరూ కూడా దీనికి సంబంధించినటువంటి పర్టికులర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ లేటెస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, సో ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి పర్టికులర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి సంబంధించింది. సో ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది పర్టికులర్ క్యాండిడేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్కాన్డ్ కాపీని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. తర్వాత లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఆఫ్ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి సపరేట్గా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అని ఉంటుంది కదా, అది వారు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏజెన్సీ ఏరియా, ఓకే, సో లోకల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ యాజ్ పర్ GOMS నెంబర్ 24/12/6/2018 ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఇచ్చారు. ఎస్టీ అండ్ అబోరిజినల్ ట్రైబ్స్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, వరంగల్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి ఎస్టీస్గా అబోరిజినల్ ట్రైబ్స్గా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో అంటే వీరికి స్పెషల్గా హైట్ విషయంలో కావచ్చు, రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వారికి కొన్ని రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. సో వారు దాని కింద ప్రూవ్ చేసుకోవాలి అంటే ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ అనేవారు లోకల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏజెన్సీ ఏరియాకి సంబంధించినటువంటి వారు ఆ సర్టిఫికేట్స్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్కి కింద ఎవరైతే పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వారు సర్వీస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఆ పర్టికులర్ ఎంప్లాయీస్ సబ్మిట్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్. అలాగే నెససరీ సర్టిఫికేట్ బై ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ ఆర్ రిట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయీ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ ఎవరైతే పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్ కావచ్చు లేదా రిట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు సబ్మిట్ చేయాల్సినటువంటి పర్టికులర్ సర్టిఫికేట్ అనమాట. తర్వాత స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ బై దోస్ క్యాండిడేట్స్ హూ క్లెయిమ్ స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించి ఎవరైతే స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించి ఎవరైతే క్లెయిమ్ చేసుకున్నారో వారు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా పీపీఓకి సంబంధించి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఆర్ డిశ్చార్జ్ బుక్ ఇఫ్ ఆల్రెడీ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ సర్వీస్ ఆఫ్ ఆర్మీ ఆర్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఆర్ టెరిటోరియల్ ఆర్మీ ఫర్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఆర్ రిజర్వేషన్ అండర్ ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అని చెప్పుకోవడానికి వారికి ఉండేటువంటి పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సర్వింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ఆర్మీ ఆర్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఆర్ టెరిటోరియల్ ఆర్మీ ఆఫ్ ది ఇండియన్ యూనియన్ రిటైరింగ్ విత్ ఇన్ 1 year ఫ్రమ్ ది లాస్ట్ డేట్ ఆన్ విచ్ పార్ట్ 1 అప్లికేషన్ కుడ్ బి సబ్మిటెడ్ షుడ్ సబ్మిట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కొంతమంది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సర్టిఫికేట్ వీరు కూడా ప్రొడ్యూస్ చేయాలి. అలాగే స్టడీ ఆర్ బోనఫీడే ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, మనకి ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉన్నటువంటి పర్టికులర్
స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు, లేదా బోనఫిడే అంటారు, లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటారు. సో ఈ సర్టిఫికేట్స్ కూడా మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్. అలాగే ఎంఎస్పి సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చారు. ఎంఎస్పి సర్టిఫికేట్ ఫర్ క్లైమింగ్ రిజర్వేషన్ అండర్ ఎంఎస్పి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఆ పర్టికులర్ సర్టిఫికేట్ వారు పర్టికులర్ క్యాండిడేట్స్ సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ విడో, అలాగే డెత్ సర్టిఫికేట్ ఆఫ్ హస్బెండ్ టుగెదర్ విత్ ది అఫిడవిట్ డ్యూలీ నోటరైజ్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎవరైనా విడో క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకుంటే వారు డెత్ సర్టిఫికేట్, వాళ్ళ హస్బెండ్కి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది జడ్జిమెంట్ ఆర్ డిగ్రీ ఇన్ కేస్ ఆఫ్ డివోర్స్డ్ ఉమెన్, ఎవరైతే డివోర్స్ తీసుకున్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకొని దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్లయితే వారు ఇక్కడ డివోర్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి 15 టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేవి మనకి మెన్షన్ చేశారు మీకున్నటువంటి పర్టికులర్ లిమిట్స్ని బట్టి. ఓకే, సో మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్, నార్మల్ క్యాండిడేట్స్ అయితే నార్మల్ క్యాండిడేట్స్ సబ్మిట్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకూడదని చెప్పేసి మెన్షన్ చేశారు. అలా ఇచ్చినట్లయితే మీ యొక్క క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తారు, మేబీ టెర్మినేట్ కూడా చేస్తారనమాట. సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇది మనకి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి పర్టికులర్ డాక్యుమెంట్స్. ఇప్పుడు ఎస్ఐకి సంబంధించి ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. అన్నీ సేమ్ ఉంటాయి, జస్ట్ ఒక క్వాలిఫికేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మారుతాయి. ఎస్ఐ పోస్టులకి సంబంధించి కూడా ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వారు పార్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ 10th క్లాస్ సర్టిఫికేట్తో పాటు ఇక్కడ డిగ్రీకి సంబంధించి మనకి ఎస్ఐ పోస్టులు డిగ్రీ క్వాలిఫికేషన్కి పర్టికులర్ బేస్కి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఇంకా మిగిలినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. కమ్యూనిటీ సర్టిఫికేట్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, ఏజెన్సీ ఏరియా లోకల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ ఎస్టీ అండ్ అబోరిజినల్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ ఎవరైతే రిలాక్సేషన్ కోరుకునేటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వారు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఇంకా సర్వీస్ సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయీస్, వారికి సంబంధించినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి అండ్ రిట్రెంచ్డ్ టెంపరరీ ఎంప్లాయీస్ ఎవరైతే స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వారు సబ్మిట్ చేయాలి. ఇంకా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అని చెప్పేసి, పీపీఓ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఏవైతే మనకి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్లు అడిగారో అవే సర్టిఫికేట్స్ ఉంటాయి, ఎటువంటి చేంజెస్ అయితే ఉండదు. ఇంకా స్టడీ సర్టిఫికేట్ లేకపోతే ఖచ్చితంగా తెచ్చుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. ఆ స్టడీ సర్టిఫికేట్ని బట్టి మీరు లోకల్లో కాదా డిస్ట్రిక్ట్ అనేది తేలుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకోండి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఐకి సంబంధించి పోస్ట్ కోడ్స్ ఆర్ ఫ్రమ్ 11 to 14 and 16 to 18. పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఆర్ యూనిట్ ఆప్షన్స్ వన్స్ ఎక్సర్సైజ్డ్ ఆర్ ఫైనల్ అండ్ కెనాట్ బి చేంజ్డ్ దేర్ ఆఫ్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పోస్ట్ ప్రిఫరెన్సెస్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ పోస్ట్ కోడ్లు ఏంటని చూసుకున్నట్లయితే 11 to 14 అన్నారు. సో దీనికి సంబంధించి సివిల్ కావచ్చు, ఏఆర్ కావచ్చు, ఎస్ఏఆర్, సిపిఎల్, టీఎస్ఎస్పి అని చెప్పేసి ఈ విధంగా ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ప్రిఫరెన్సెస్ మీరు ఏవైతే ఇస్తారో అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఆ ప్రిఫరెన్సెస్ మీరు ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఎవరనమాట, కాబట్టి మీరు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గివింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ సప్రెషన్ ఆర్ కన్సీల్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ విల్ రిజల్ట్ ఇన్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అండ్ రెండర్స్ దెమ్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. కాబట్టి మీరు జాగ్రత్తగా అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు పార్ట్ 2 దానికి సంబంధించిన డాక్యుమెంట్ జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయో లేదో చూసుకొని ఒకసారి అవన్నీ కూడా అరేంజ్ చేసుకోండి, క్వాలిఫై అవుతామనే కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వారు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.